వెల్కమ్ టు అన్విస్. ఎన్ని సండేలు వచ్చినా ఈ సండేకున్న స్పెషాలిటీ లేదు కదా. ఎన్ని మ్యాచ్లు అయినా సరే ఈ మ్యాచ్కున్న స్పెషాలిటీ లేదు. ఎందుకంటే అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అది వరల్డ్ కప్పా, లేదంటే ఛాంపియన్ ట్రోఫీయా, లేదంటే T20యా, లేదంటే ఆసియా కప్, దేనితో సంబంధం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అదే స్పెషల్. అది వరల్డ్ కప్తోనే సమానం అంతే. ఇందులో గెలిస్తే వరల్డ్ కప్ గెలిచినంత సంబరాలు చేసుకుంటాం, ఓడిపోతే దానికి మించిన ఓటమి లేదన్నట్టుగా దిగాలు పడిపోతాం. ఫుల్ ట్రోల్స్, నెగిటివిటీ ఇంత అంత కాదు. ప్లేయర్స్ మీద కూడా అంతే ప్రెజర్ ఉంటుందండి. సో పీక్స్ ఆఫ్ ఎమోషన్స్ వాటన్నింటినీ కంట్రోల్ చేసుకొని ఆడిన టీమే ఈ మ్యాచ్లో గెలుస్తుంది. అది 100% కన్ఫర్మ్. అయితే ఇక్కడ ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఏ టీమే, పాకిస్తాన్కి ఇండియాకి ఎవరికి ఎక్కువ ఉంది అంటే 70% ఇండియాకే ఉంది అని చెప్తున్నారు. మనకి ఇండియా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. మన రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్ గెలిచిన తర్వాత ఆ బూస్టింగ్ కూడా మనకి పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇండియా వైజ్ చూసుకుంటే బూమ్రా ఆడకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్ అయినా సరే, బౌలింగ్లో బూమ్రా ఆడకపోయినా కొంచెం డిసప్పాయింట్ అయినా సరే, అక్షర్ పటేల్ కానీ, షమీ కానీ, హర్షిత్ రాణా కానీ, జడేజా కానీ, పాండ్యా కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫామ్లో ఉన్నారు. ఖచ్చితంగా అయితే బౌలింగ్లో బూమ్రా లేని లోటుని ఖచ్చితంగా వాళ్ళు తీర్చుతారని అనుకుంటున్నారు. ఇంకా బ్యాటర్స్ దగ్గరికి వచ్చేసరికి రోహిత్ శర్మ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. మన ఇంగ్లాండ్ సిరీస్లో చూసిన తర్వాత వాళ్ళు ఫుల్ ఫామ్లోకి రాహుల్ కానీ, రోహిత్ శర్మ కానీ, ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే సుమన్ గిల్ మొన్న అక్కడ ఆడిన సెంచరీ కొట్టిన విధానం కానీ, మన బంగ్లాదేశ్ ఆడిన విధానం కానీ ఏం చూసుకున్నా సరే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. నిజం చెప్పాలంటే సుమన్ గిల్ ఒక మంచి బ్యాట్స్మెన్, మళ్ళీ ఒక బ్యాటర్ మంచి ఇండియాకి దొరికారు అంటే సుమన్ గిల్ అని అంటారు. లాస్ట్ 2 years నేను చూసుకుంటున్నా సరే అతని పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉంది. మనం పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి కోహ్లీ ఎలా ఉంటాడు, కోహ్లీ ఎలా ఆడతాడు, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే కోహ్లీ పెర్ఫార్మెన్స్ కూడా పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. మనకి 2023 ఆసియా కప్లో చూసినప్పుడు కూడా తను 97 balls-లోని 122 runs చేసి అద్భుతంగా ఆడాడు. 2022 T20 మ్యాచ్లో కూడా కోహ్లీ ఆడిన విధానం కానీ, పాకిస్తాన్ అంటే ఒక రకంగా చెలరేగిపోతాడు. అలాంటి కోహ్లీ కొంచెం ఫామ్లో లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్ అయినా సరే, అంటే ఈవెన్ దో ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతున్నప్పుడు లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ మళ్ళీ బంగ్లాదేశ్కి వచ్చేసరికి మన ICC ఛాంపియన్ ట్రోఫీలో మనం ఫస్ట్ మ్యాచ్ ఆడాం కదా, అందులో మళ్ళీ 22 runs చేయడం అనేది కొంచెం అనిపిస్తున్నా. పాకిస్తాన్ అనేసరికి కోహ్లీకి ఒక ఊపు వచ్చేస్తుంది. ఖచ్చితంగా తను ఆడి తీరుతాడు అనే హోప్స్లో ఉన్నాడు. నిజంగా కోహ్లీ ఫామ్లోకి వస్తే ఈ రోజు ఆట నిజంగా కన్నుల వైభవంగానే ఉంటుంది అని అనిపిస్తుంది. సరే చూద్దాం మరి ఏమవుతుందో. తర్వాత మనకి వచ్చేసరికి పాకిస్తాన్కి వచ్చేసరికి దీనికన్నా ముందు ఇండియా ఛాంపియన్ ట్రోఫీ ఆడినప్పుడు బంగ్లాదేశ్ గెలిచి ఒక అడుగు ముందుకేసేసింది. పాకిస్తాన్తో ఒకటి గెలిస్తే మనం సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోతాం. బట్ ఇటువైపు చూస్తే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే, పాకిస్తాన్ మనకి వాళ్ళు పాకిస్తాన్లోనే ఆడిన ఆట న్యూజిలాండ్తో ఫస్ట్ గేమే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయేసరికి వాళ్ళు చాలా ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నారు. మనకి ఇప్పుడు ఇండియాతో దుబాయ్లో అవుతుంది కదా, దుబాయ్లో అవుతున్న మ్యాచ్కి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరాలి. నాకౌట్ అవ్వకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. అంటే పాకిస్తాన్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. చాలా ప్రెజర్తో ఉంటారు పాకిస్తాన్ టీము. అది ఒక రకమైన ప్రెజర్. డూ ఆర్ డే మ్యాచ్ ఒకటైతే నాకౌట్ అయిపోతారని భయంతో టెన్షన్తో ఆడుతున్న గేమ్ ఒకటైతే, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఇంకొక రకమైన టెన్షన్. ఇన్ని ప్రెజర్స్ తట్టుకుంటూ వాళ్ళు ముందుకు ఆడాలి. సో ఇది వాళ్ళ మీద ఉన్న ప్రెజర్. ఇదే కాకుండా వాళ్ళ ఓపెనర్ ఈ గేమ్లో ఆడకపోవడం, మ్యాచ్లో ఆడకపోవడం అనేది కొంచెం వాళ్ళకి ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. సో ఇవన్నీ కలిపి వాళ్ళు ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ఆడతారు అనేది మాత్రం వాళ్ళ ముందున్న పెను సవాల్ ఇది మాత్రం. దాని తర్వాత మనం మామూలుగా ఓవరాల్గా లాస్ట్ ప్రీవియస్ అబ్జర్వ్ చేసుకుంటే, ఏదైనా సరే అబ్జర్వ్ చేసుకుంటే ఒక లాస్ట్ 5 matches ఇండియా పాకిస్తాన్తో ఆడినప్పుడు 5 కూడా ఇండియాయే గెలిచింది. అయితే దానికన్నా ముందు ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇండియా పాకిస్తాన్ కలిపి ఒక 135 వన్డేస్ ఆడితే అందులోని ఇండియా 57 గెలిస్తే పాకిస్తాన్ 73 గెలిచింది. సో ఆ విధంగా ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్తో పై చేయింది. బట్ గత కొంతకాలం నుంచి అంటే ఆఫ్టర్ 2017, 2018 నుంచి ఇండియాది మాత్రం పై చేయి ఉంది. ఇండియా మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మ్యాచ్ ఇండియా గెలిచే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇది అండి అక్కడ. అయితే ఇక్కడ పాకిస్తాన్ గురించి మనకి ఇండియా గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇండియా లాస్ట్ 5 matches వేరే కంట్రీస్ వాళ్ళతో ఆడుతున్నప్పుడు, ఇండియా లాస్ట్ 5 matches ఆడినప్పుడు 4 matches గెలిచింది. ఒక మ్యాచ్ అది ఆగస్ట్ 2024లో శ్రీలంకతో ఆడిన మ్యాచ్ ఒకటి ఓడిపోయింది.
ఇటు పాకిస్తాన్తో చూసుకుంటే పాకిస్తాన్ కేవలం 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది వేరే కంట్రీస్ ఆడుతున్నప్పుడు. సో ఈ విధంగా చూసుకుంటే పాకిస్తాన్కి కొంచెం ఇండియా కన్నా కొంచెం ప్రెజర్ ఎక్కువగానే ఉంది, ప్రెజర్తో ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్ ఫకర్ జమాన్ కూడా లేకపోవడం అనేది వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్. మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? కాకపోతే వాళ్ళకున్న స్పిన్నర్స్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్నారు. పాకిస్తాన్ టీం కూడా ఆడుతున్న టైంలో వాళ్ళు అనుకున్నంత వీక్ టీం ఏం కాదు, మనకు తెలిసిందే. వాళ్ళ స్పిన్నర్స్ కానీ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఎలా హ్యాండిల్ చేస్తారు? మెయిన్ ఓవరాల్గా వాళ్ళ ప్రెజర్ని మన ప్రెజర్ని కూడా ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇంకొక విషయం చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు అంటే ఇలాంటి ఛాంపియన్షిప్ ట్రోఫీస్ అవి వస్తే ఇండియా కన్నా పాకిస్తానే ఒక మెట్టు పై చేయి ఉంటుంది. నార్మల్గా వన్డేస్ ఆడడం కన్నా ఛాంపియన్షిప్ ట్రోఫీస్లో ఆడుతున్నప్పుడు మాత్రం పాకిస్తాన్ గెలిచిన ఛాన్సెస్, పాకిస్తాన్ గెలిచే సిచ్యువేషన్సే చాలా ఎక్కువ మాట. సో ఆ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ గెలిచింది. సో మరి ఈ ఛాంపియన్ ట్రోఫీలోని మన వాళ్ళు ఎలా ఆడతారు? ఒకవేళ కోహ్లీ ఫామ్లోకి రాకపోతే, కోహ్లీకి ఏంటంటే వార్మప్ మ్యాచ్లో ఎక్కడో దెబ్బ తగిలింది, ఆడతారా లేదా అనే చిన్న డౌట్ అని అన్నారు. బట్ అది ఒక రూమరే. కానీ కోహ్లీ ఫామ్లోకి రాకపోతే ప్రెజర్ అంతా సుమన్ గిల్ మీద పడుతుంది. సుమన్ గిల్ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా కూల్గానే ఆడతాడు. కానీ పాకిస్తాన్తో ఉన్న మ్యాచ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. చూద్దాం మరి రోహిత్ శర్మ కానీ రాహుల్ కానీ వీళ్ళందరూ ఎలా ఆడతారు. మన బౌలర్స్ షమి, హర్షిత్ రాణా, పాండ్యా, జడేజా, సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోయిన వాళ్ళకి ట్రోల్స్ కానీ, అంటే ఎన్ని మ్యాచ్లు గెలిచినా అంత ఉండదు. కానీ పాకిస్తాన్ మీద ఓడిపోయాము అన్న టీంకి, లేదంటే ఇండియా మీద ఓడిపోయారన్న ఆ టీంకైనా సరే వచ్చే ట్రోలింగ్ కానీ నెగిటివిటీ కానీ ఎంత అంత కాదు. సో దాన్ని తలుచుకుంటేనే వాళ్ళ మీద ఇంకా ప్రెజర్ పెరిగిపోతుంటుంది. ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తూ ఎలా ఆడతారో చూద్దాం. 2:30కి జియో హాట్స్టార్లో అయితే, మన ఇండియన్ టైమింగ్ ప్రకారం 2:30 స్టార్ట్ అవుతుంది. జియో హాట్స్టార్లో ఫ్రీ. సో దుబాయ్లో అవుతుంది. సో ఎంజాయ్.